నీలమ్మా 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 దీనికేమైంది నిప్పులు తొక్కుతుంది? ఇది చేసిన పాపాలు నాతో చేయించిన పాపాలు లెక్కే లేవు. అమ్మవారి ముందు నిప్పుల గుండం తొక్కడం మంచిదే. తొక్కవే, బాగా తొక్కు. కొంచెమైనా పొగరు అడుగుతుంది నీకు. ఎట్టగైనా నాకు తప్పదు కదా. నీలమ్మా నీలమ్మా నడుస్తున్నావు కదా? నడుస్తూనే ఉన్నాను. నీలు నీలు ఏమైంది నీకు? ఎందుకిలా నిప్పులు తొక్కుతున్నావు? నువ్వే పాపం చేశావని అడుగుతుంది కదా భవానీ ఆంటీ. పాపాలు చేసినందుకు ప్రాయశ్చిత్తం అని చెప్పు. ఫోన్ మాట్లాడుతూ నిప్పులు తొక్కాలా? రెండిట్లో ఏదో ఒక పని చేయి. నన్ను డిస్టర్బ్ చేయకండి. వెళ్ళు. అక్కడ అఖిలక్క నీ కోసం వెతుకుతోంది. త్వరగా రమ్మంటున్నారు. నిన్ను తీసుకొస్తానని చెప్పాను. నీలు నా బాధ చూస్తున్నావు కదా. నీ కష్టాన్ని చూడలేకపోతున్నాను నీలు. అయితే నువ్వు కూడా పంచుకో. అయ్యో రా. అమ్మో ఆ నాయనో. అమ్మో ఓ దేవుడో. అయ్యో అమ్మో నా వల్ల కాతల్లో నన్ను వదిలే. నువ్వు సొమ్మసిల్లి పడిపోయే వరకు నడువు. చాలా పాపాలు పరిహారమవుతాయి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,